ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరమ తండ్రి అయిన దేవుని నుండి కృపా సమాధానములు మీకు విస్తరించునుగాక. వాక్యం చదువుకుందామా? దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. 14వ వచనం అందరూ కలిసి చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. 16వ వచనం చదివితే, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వెనికిడిలో దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం ఈ సమయంలో. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, ఇంతవరకు నీ బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను బట్టి, మీరు కనపరిచిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును ప్రకటించడానికి దీనదాసునని నిలువబడి ఉండగా నీవే నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మరొక మారు ఈ పరిశుద్ధ లేఖన భాగం దగ్గరకు మనం రావడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పిల్లరా, ఈ సమయంలో ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ మాటలో ఎవరికి రాశాడు, ఎవరు రాశారు? అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు రాశాడు. యేసుక్రీస్తు ప్రభువును ఆయన సజీవంగా శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో చూశాడు. ఆయనతో సహవాసం చేశాడు. ఆయనను పిల్లరా దగ్గరుండి గమనించాడు. ఆయన చెప్పేది చెవులారా విన్నాడు. అర్థమవుతుందా? ఆయనను తాకి చూచాడు. దేవునికి స్తోత్రం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. మేము తెలియజేసేది ఎక్కడదో చెప్పట్లేదు, ఎవరో చెప్పింది చెప్పట్లేదు, ఎవరో కల్పించింది చెప్పట్లేదు. మేము ఏం చెప్తున్నామంటే, ఆది నుండి ఏది ఉండేనో, ఆది నుండి ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆయన గురించి మేము మాట్లాడుతున్నాం. జీవవాక్యాన్ని గురించి మేము ఏది విన్నామో, కన్నులారా ఏది చూచామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆదిలో ఏమున్నది? ఆది యందు వాక్యం ఉండేను. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఏమని రాయబడి ఉంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. హల్లెలూయా. ఈరోజున అలాంటి గొప్ప దేవుని గురించి ప్రియులారా మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన సమాధికి ప్రియులారా ఆయన సమాధికి వేయబడినటువంటి మూత ఏదైతే ఉందో అది అలా మూత వేయబడి ఉండగానే సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన ఈ శరీరానికి ఈ తలుపులు తీయాలి, లోపలికి రావాలి. కానీ మహిమ శరీరానికి తలుపులు వేయబడి ఉన్నా వాటిలో నుంచి లోపలికి వచ్చేయచ్చు. దేవునికి స్తోత్రం. అలాంటి శరీరమే రేపు ప్రభు రాకడలో మనకు కలగబోతా ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు, మనకు కూడా పునరుద్ధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ పునరుద్ధానం ఉంది, శారీరక పునరుద్ధానం ఉంది. ఈ రోజున ఆలోచన చేస్తే పునరుద్ధానుడైనటువంటి ప్రభువు వీళ్ళరా ఆయన పునరుద్ధానుడు అవ్వడం కాదు, మనలను కూడా ఆయన పునరుద్ధానమును ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేస్తే మొదట ఆత్మీయంగా మనం ఏమవ్వాలంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనం మృతి పొందాలి, ఆత్మ సంబంధంగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం.
పాపము విషయమై మనము చనిపోవాలి, ఆత్మ విషయంలో మనం జీవించాలి, దేవుని విషయమై మనం జీవించాలి. అది ఎలా సాధ్యమవుతుందండి అని అంటే, ఒకప్పుడు పాపానికి లోనైపోయిన వాళ్ళము, అపవాది యొక్క అధికారం క్రింద ఉన్న వాళ్ళం, త్రాగేము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేము, మారిన సినిమాల్లో చూసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. ఏమంటే గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరిగినటువంటి వారు మనం, ఆయా చోట్లకు ఆయా స్థలాలలో తిరిగిన వాళ్ళం, వాటిని మనము సేవించినటువంటి వారం. ఇదంతా చేసినప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా అపవాది యొక్క అధికారము క్రింద మనం ఉన్నాం. ఎవరి క్రింద ఉన్నాము? అపవాది యొక్క అధికారము క్రింద ఉన్నాం. కాబట్టి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ రోజున మనుషులు ఏ రకంగా ఉన్నారో ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం. కానీ దేవుని మహాకృప చేత ప్రియులారా మనము రక్షించబడ్డాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదివితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. 5వ వచనం కూడా చదివితే, 4-5 వచనాలు చదివితే అదే 2వ అధ్యాయం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంతకుముందు మనము చనిపోయిన వారంగా ఉన్నాం, అపరాధముల చేత, పాపముల చేత. ఇప్పుడు వాటి నుంచి విడుదల పరచబడి క్రీస్తుతో కూడా మనల్ని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని బ్రతికించాడు. తర్వాత రాయబడిన మాట ఏంటో తెలుసా? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎలా రక్షించబడ్డారు? మీరు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు రక్షించబడినటువంటి వారికి ఏమండి, రక్షించబడినటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రమము నేర్పించబడింది. రక్షించబడినటువంటి వారు కృపచేత రక్షించబడ్డారు. కానీ ప్రియులారా, మనకంటూ కొన్ని క్రియలు కలిగిన వారిగా మనం ఉండాలి. విశ్వాసము చేత మనము ప్రియులారా, విశ్వాసము వలన కొన్ని క్రియలు మనలో కనిపించాలి. ఆ క్రియలు మనలో కనిపించకపోతే మనలో సరైన విశ్వాసము లేదని మనం ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చూసిన ప్రతి ఒక్కరిని కూడా మనము ఈ విషయంలో గమనించి వీళ్ళు విశ్వాసులా కాదా అని తేల్చేయచ్చు. ఖచ్చితంగా విశ్వాసము అనేది తడబడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. విశ్వాసం అనేది తడబడదు. అందుకనే బైబిలులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును తప్ప మరొకరిని దేవుడుగా అంగీకరించడానికి విశ్వాసము ఒప్పుకోదు. అర్థమవుతుందా? అర్లేదండి, ఆయన కూడా దేవుడే అండి, ఈయన కూడా దేవుడే అండి అనడానికి ఈ విశ్వాసము ఒప్పుకోదు. అర్థమవుతుందా? మనం విశ్వాసం ఉంచినటువంటి యేసుక్రీస్తు ప్రభు తప్ప మరొక దేవుడు, మరొక రక్షకుడు లేడు అని నమ్మేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసము మాత్రమే కరెక్ట్. ఒకవేళ తడబడుతుందనుకోండి, అక్కడికి వెళ్ళి అది చేసేద్దాం, ఇక్కడికి వెళ్ళి ఇది చేసేద్దాం అనుకున్నటువంటి ఆలోచన వస్తే నీ విశ్వాసం సరైనది కాదు. కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఏం చెయ్యాలి అని అంటే అటు ఇటు పరుగులెత్తకూడదు, కేవలం ప్రభు దగ్గరికే పరుగెత్తుకు రావాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఎవడైనను దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం కలిగినటువంటి వాడు దేవుని యొద్దకే వస్తాడు, క్రీస్తు ప్రభు దగ్గరికే వస్తాడు. వచ్చినటువంటి వాడు ఎలాగొస్తాడంటే ఆయన ఉన్నాడని నమ్మొస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే తను వెదుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మి అక్కడే ఆయన ఫలం ఇచ్చే వరకు నిలబడతాడు. అర్థమవుతుందా? ఏదైనా సరే ఈరోజు జరగలేదనుకోండి, ఒకవేళ తొందరపడే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తొందరపడ్డాం? బైబిల్ గ్రంథంలో మనం 1వ అధ్యాయంలోనే చూస్తే ఆయన మొదట ఏం చేశాడు? వెలుగును కలుగజేశాడు. రెండవ దినమున ఏం చేశాడు? రెండవ దినాన్ని ఏం చేశాడు చెప్పండి? అలా చూడండి కాసేపు. రెండవ దినాన్ని ఏం కలుగజేశాడు? ఆకాశాన్ని కలుగజేశాడు. మూడవ దినాన్ని ఏం కలుగజేశాడు? భూమిని, భూమి మీద ఉన్నటువంటి సమస్త వృక్షజాతులను, ఆఖరికి గడ్డిని ఏమంటే మొలిపించాడు. కూర మొక్కలను మొలిపించాడు. విత్తనములిచ్చే చెట్లను మొలిపించాడు. దేవుడు అన్నాడు భూమి మీద అవి మొలుచునుగాక అన్నాడు. అంతే, భూమి మొలిపించునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఒక్కొక్కటిగా చేసినటువంటి దేవుడు ఆయన ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తాడు. ఇంకా దాన్ని మించి చేయడు. చేయలేక కాదు, ఒక క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్తాడు. ఈ రోజున ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలంటే ఆయన సమయం కోసం చూడాలి. ఏమండి, వివాహం అనే దానికి ఒక సమయం ఉంటుంది, బిడ్డలు పుట్టడానికి, గర్భఫలానికి ఒక సమయం ఉంటుంది, ఆ పిల్లలను పెంచడానికి ఒక సమయం ఉంటుంది, పెరిగినటువంటి తర్వాత వాళ్ళకు కావాల్సినవన్నీ చూసుకోవడానికి ఒక సమయం ఉంటుంది. అవునా కాదా? సమయాన్ని అనుసరించి అవన్నీ జరుగుతాయి తప్ప మనం ఈ రోజు తొందరపడినంతలో ఏమీ జరగదు. ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చిన్న పిల్లలు, నా పిల్లలు
ఆ సమయంలో ప్రియులారా నేను ఒక మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారు అమ్మాయి ఈ పక్కన నిలబడి పాట పాడుతుంది. నాకు అనిపించింది, నా కూతురు ఎప్పుడు పెద్దదవుద్దో, నా పక్కన ఎప్పుడు నిలబడద్దు అనుకున్నాను. అప్పుడు పెద్దమ్మాయి పుట్టింది. దేవునికి స్తోత్రం. అంతే, ఒక రకంగా కొంచెం స్పీడ్ అయిపోయాను ఆలోచన. ఇప్పుడు నేను అనుకున్నాను, నేను కంగారు పడితే మాత్రం ఆ బిడ్డ ఎలా పెరిగేస్తుంది కదా, తొందరపాటు వచ్చేస్తుంది కదా మనకి, తొందరపాటు పనిచేయదు. అప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే, ప్రభువా నువ్వు ఏది చేసినా ఒక క్రమబద్ధంగా చేస్తావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా తొందరపాటు కలిగింది అనుకోండి, నాకు వెంటనే ఈ విషయమే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. ఏమండి, మనం వచ్చింది దేవుని దగ్గరకే వచ్చాం, పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరకే వచ్చాం. మన దేవుని గురించి మనకు ఒక అవగాహన ఉంటే మనం అటు ఇటు కదిలిపోము, కంగారు పడం, పరిగెత్తాం. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలను పరిశుద్ధపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆయనతో మనం సహవాసం చేస్తే ఏమవుతామంటే మనం పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధపరచబడడం అంటే అర్థం ఏంటి అని అంటే, మనలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగిస్తూ మనల్ని మరింతగా ఆయన పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యములో రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, క్రమముగా దేవుడు మనల్ని తన పోలికలో తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున మనం ఈ విషయాన్ని మర్చిపోతాం. ఏదైనా ఒకవేళ లేట్ అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, శోధన కలగవచ్చు, ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయినా మనం ఏం చెయ్యాలంటే, ఏది చేసినా నా మంచి కోసమే దేవుడు చేస్తాడని నమ్మాలంతే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏది చేసినా ఆయన ఎవరి కోసం చేస్తాడు? ఏదైనా ఇవ్వలేదు అనుకోండి, ఎందుకొరకు ఇవ్వలేదు? ఏమండి, ఒక చిన్నపిల్లోడు ఏడుస్తున్నాడు, ఎందుకు? మా జాయ్ బాబాయ్ ఏడుస్తున్నాడు. ఏమండి, వాడికి పలానా దిమ్మని. నిజంగా అది ఇస్తే వాడు ఏం చేస్తాడంటే హాని చేసుకుంటాడు. చాకు, ఏమండి, వాడి చేతిలో నుంచి అరే గబగబా వీడు చాకు తీసేసాడే అని గబాల్ని వాడి చేతిలోని తీసేసుకుంటే వెంటనే వాడు పెద్ద నోరెట్టి ఏడ్చేస్తాడు. ఏడ్చేసినంత మాత్రాన అయ్యి బాబు వీడు ఏడ్చేస్తున్నాడు రా బాబు, వీడితో మనం తలకాయ పోటీ ఎందుకు లేపడ్డాం అని చెప్పి ఇచ్చేద్దామని ఇచ్చేసేమనుకోండి, దాన్ని వాడే విధానం తెలియక ఆడు ఏం చేస్తాడంటే వేలు కోసుకుంటాడు. అప్పుడేమవుద్ది? ఏడుపు ఎక్కువ వద్దా తక్కువ వద్దా? ఇబ్బంది ఎక్కువ వద్దా తక్కువ వద్దా? ఏమండి, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మనం ఏం చేస్తామంటే, కావాలనే ఆ చాకులు ఇవ్వకుండా దాన్ని మనం పట్టుకుని వాడికి ఇంకొకటి ఏదో ఇచ్చి ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ మాత్రం జ్ఞానం మనకే ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆయన ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు అని మనం విశ్వసించడం నేర్చుకోకపోతే ఎప్పటికీ నీవు ధైర్యంగా లేకపోతే బలంగా ఉండలేవు. ఎప్పటికీ నీవు బలంగా ఉండలేవు. నాకే రావాలా డెంగీ జ్వరం అని అనుకుంటే ఏమండి, దానికి అర్థం లేదు. అంటే ఎవరికైనా రావచ్చు కానీ నాకు మాత్రం రాకూడదు. ఏం స్వార్థం అండి అది? ఎవరైనా బాధపడవచ్చు కానీ నేను మాత్రం బాధపడకూడదు. ఏమండి, పాట ఏం పాడుతున్నాం మనం? అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. మరి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాం అలాగా? అంటే అపవాది కూడా లేకపోతే మనుషులు కూడా కొంతమంది మన విశ్వాసాన్ని ప్రశ్నిస్తారు. అలాంటప్పుడు 42వ కీర్తన మనం చదివితే, వాళ్ళు ప్రియులారా దేవుని మందిరానికి ఆ భక్తుడు వారిని నడిపించాడు. కానీ ఇప్పుడు ఈయన కలిగిన కష్టాలను బట్టి, బాధలను బట్టి, వేదనలను బట్టి, నలుగుబాటును బట్టి, ఏవో కొన్ని పరిస్థితులు బట్టి ఈయన ఏడుస్తుంటే ఎద్దుపుండు బ్రహ్మరాక్షస ఏమండి, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? 4వ వచనంలో 3వ వచనంలో రాయబడి ఉంటుంది, నీ దేవుడు ఏమాయను, వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు ఏమైపోయింది, నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయని అంటున్నాడు. అబ్బబ్బా, కొంతమంది భలేగా ఏడిపిస్తారు నిజంగా. ఏమండి, అన్నం అక్కలు లేకుండా ఏడిపిస్తారు, తర్వాత మంచినీళ్ళు అక్కలు లేకుండా ఏడిపిస్తారు. అది ఇది కూడా మనకి ఇదే. ఏంటిది? కన్నీళ్ళే. ఏమండి, కానీ ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ప్రాణము కృంగిపోతుంది. ఏంటి అసలు, వీళ్ళని నేను నడిపిస్తే ఏమంటే గుడ్డొచ్చట పిల్లని ఎక్కిరించిందట. కొన్నిసార్లు ఇలా ఉంటుంది, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందట. నడిపించినోడేమో ఈయన, నడిపించబడిన వాళ్ళేమో వీళ్ళు. ఏమండి, అంటే వీళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళు, ఈయన ముందున్నవాడు. ఇప్పుడు ఈయనకి శోధన కలిగితే, ఇబ్బందులు కలిగితే, కుటుంబంలో కొన్ని పరిస్థితులు కలిగితే ఏమండి, ఏమయ్యా మాకు చెప్పినోడు ధైర్యంగా ఉండాలి కదా నువ్వు అంట మానేసి నీ దేవుడు ఏమయ్యను అంటున్నారట. వాళ్ళని ఎక్కడికి నడిపించాడు? సినిమా హాల్కా? కొంతమంది దేవుని మందిరానికి నడిపించారు, సినిమా హాల్కి, అక్కడికి వ్యర్థమైన స్థలాలకి, అపవిత్రమైన స్థలాలకి నడిపించే వాళ్ళు ఉన్నారు. మంచి పని చేశాడా లేకపోతే చెడ్డ పని చేశాడా నడిపించి? మిమ్మల్ని మందిరానికి నడిపించడం మంచి పనా చెడ్డ పనా? మంచి పని అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి.
మరి ఇప్పుడు ఆ మంచి పని మీరు ఎందుకు చేయట్లేదు? ఆ మంచి పని మీరు చేయాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో నడిపించారు, కానీ ఇప్పుడు మీరేం చేయాలి? మీరేం చేయాలి చెప్పండి? ఇంకొకరిని ఎవరినైనా నడిపించాలి. పోనీ ఒక్కొక్కరు నడిపించండి రేపు ఆదివారం, దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ ప్లేస్లు ఇంకేం ఖాళీ ఉండవు. దేవునికి మహిమ కలుగును కాక. ఒక్కొక్కరు నడిపించండి. పోనీ ఒక ఊరంతా కదలక్కర్లేదు, ఒక్కరు నడిపించండి. ఒక్కరు కూడా లేరా? ఏమండి? దేవుని మందిరానికి వాళ్ళు నడిపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించినట్టు, చూసావా నేను ఎంత గుండ్రంగా ఉన్నాను, నీకేటా ఏకలేటి, నీకేటా ముఖమేటి, నేను చూడు ఎంత అందంగా ఉన్నాను అంటున్నట. దానికి ఏమైనా అర్థం ఉందా అసలు? ఏమండి? ఆ ముట్టుతో ఒకసారి ఇలా పొడితే ఆ గుడ్డు ఏమవుతుంది? ఏంటన్నావు అని చెప్పి ఒకవేళ ఆ పిల్ల ఆ చిన్ని ముట్టుతోనే గుడ్డుని కొట్టడానికి పెద్ద ఏం కష్టపడక్కలే కదా. ఏమండి? పొడితే ఏమవుతుంది? సర్లే నా సంగతి నీకేం తెలుస్తుంది? ఏమండి? నేను పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత నేను గుడ్లు పెట్టి నేను ఇంకా ఫలించగలుగుతాను. ఏమండి? నువ్వు ఇలాగే ఉండిపోతే ఎప్పటికీ అంతే నీ సంగతి. ఎవడో ఒకడు కొట్టేసుకుంటాడు, ఆమ్లెట్ వేసేసుకుంటాడు, అంతే కదా. ఎవడో ఒకడు కొట్టేసుకుంటాడో ఆమ్లెట్ వేసేసుకుంటాడు, అయిపోతుంది నీ చరిత్ర. కనుక గుడ్డు మంచిదా పిల్ల మంచిదా? ఎందుకే పిల్లగా తయారైనటువంటి ఆ గుడ్డు ఒకప్పుడు గుడ్డు, కానీ ఇప్పుడు ఏంటంటే అది పిల్ల అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఎవరో మాటలకే నువ్వు ఊరికే దిగులు పడిపోవలసిన అవసరం లేదు. ఈరోజు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరో మాటలకి నీవు ఊరికే కుమిలిపోవలసిన అవసరం లేదు. ఏమండి? అవును, నాకు రెక్కలు రావడం సంతోషకరమైన విషయమా, లేకపోతే అది బాధపడే విషయమా? నిజమే, నేను అదే అనుకుంటున్నాను అని అంటావా? ఏమండి? నీకేం తెలుసు అసలు నా సంగతి? ఆ స్టేజ్ దాటి ఈ స్టేజ్లోకి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. 10వ తరగతి చదువుతున్నవాడు కొంచెం ఒకవేళ కష్టపడుతున్నాడు లెక్కలు రాక, ఏమంటే 8th ఉన్నవాడు ఆడిని ఎక్కిరించాడు అనుకోండి, ఎలాగుంటుంది? 8th ఉన్నవాడు ఆడిని ఎక్కిరించడానికి ఎలాగుంటుంది? ఏం చేయగలడు? రే 8th నేను ఇంకా బాగా చేసిన ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది పడుతున్నాను, మాస్టర్ దగ్గర ప్రైవేట్ క్లాస్ పెట్టుకుంటాను, తప్పకుండా ఏం చేస్తాను, ఆ సబ్జెక్ట్ నేను నేర్చుకుని చక్కగా మళ్ళీ మంచి మార్కులు తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏమండి? ఒకవేళ హేళన చేయబడినంత మాత్రం చేత మనం ఏమీ తక్కువేమీ కాదు. ఆలోచన చేస్తే ఈ రోజున ప్రియులారా, ఈ వెలుగు మనకు కనబడుతుంది. ఈ వెలుగును మనకు అందించినటువంటి, బల్బును కనిపెట్టినటువంటి ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్కూల్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ముద్దబ్బాయి అన్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. అని ఆ ముద్దబ్బాయిని దేవుడు ఏం చేశాడు? జ్ఞానం ఇచ్చి, తల్లి చెప్పింది చదువు, తల్లి నేర్పించింది భక్తి, తల్లి నేర్పించింది విశ్వాసం. ప్రియులారా, బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఏ రోజున కూడా ఆ థామస్ అల్వా ఎడిసన్ ఎప్పుడూ లేడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఒకవేళ నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి పరిస్థితుల దగ్గర ఒకవేళ నువ్వు తక్కువ చేయబడుతూ ఉంటే అది ప్రభువు నిమిత్తం అయితే నువ్వు తల వంచడం మంచిది. నువ్వు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. ఒక సమయం వస్తుంది, వాళ్ళకు నువ్వు చెప్పకుండానే జవాబు అర్థమైపోయే రోజు ఒక రోజు ఉంటుంది ఖచ్చితంగా. హల్లెలూయా. ఏమండి? అర్థమయ్యే రోజు ఒక రోజు ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి భయపడొద్దు, బెదిరిపోవద్దు, కృంగిపోవద్దు, ప్రియులారా దిగులు పడవద్దు. ఈ రోజున నిన్ను నీవు ఆత్మీయంగా బలపరచుకోగలిగితే నీకంటూ ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నా యేసయ్య ఎప్పుడూ కూడా రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ప్రియులారా, మనము నడిపించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మనకంటే ఆత్మీయంగా వెనకాల వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళను మనము బేస్గా తీసుకోవద్దు. ఆ మాటలు పక్కన పెడదాం. ఒక మాట చెప్తాను, 86,400 సెకండ్లు అటు రోజుకి. ఎన్ని? 86,400 సెకండ్లలో ఏమండి వ్యర్థమైనటువంటి ఇలాంటి మాటలకు మనుషులుగా మనము ప్రియులారా ఆలోచన చేసుకుంటూ తిరగేసుకుని ఏమంటే 86,000 ఒక 10 సెకండ్లు పోయింది అనుకోండి, అందులో నుంచి 390 సెకండ్లు, 86,390 సెకండ్లు మనము వేస్ట్ చేసేసుకుంటున్నామట. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం మనం? దేనికోసం? వాళ్ళు ఎవరో ఏదో అన్నారో వ్యర్థమైనటువంటి ఆ మాటల కోసం, వ్యర్థమైన విషయాల కోసం మనస్సు పెట్టి ఊరికే కుమిలిపోయి, ఊరికే కృంగిపోయి మిగిలినటువంటి సమయాన్ని అంతా మనం ఏం చేస్తున్నాం తెలుసా? వ్యర్థము చేసేసుకునే వాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నాం. ఎంతమంది ఇలాంటి తప్పు చేస్తున్నాం? మనం చేస్తున్నామా లేదా? పట్టుకోవలసిన వాక్యం పట్టుకోవాలి, పట్టుకోవలసిన వాగ్దానం పట్టుకోవాలి, పట్టుకోవలసిన ప్రభు పాదాలు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన
ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ఏమన్నా అర్థమవుతుందా? ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన ఉంటే విజయం నీకు. దేవునికి స్తోత్రం. ప్రార్థనే ప్రాధాన్యము. ఏమండి, ప్రార్థించకుండా నేను, మీరు ఎలా పాడాలో తెలుసా? ఉంటానయ్యా అని పాడాలి. కరెక్ట్గా పాడాలంటే. ప్రార్థించకుండా ఉండగలిగిన వాళ్ళు కరెక్ట్గా పాడాలంటే ఏం పాడాలి? ప్రార్థించకుండా ఉంటానయ్యా, ఉండగలుగుతున్నానయ్యా అని పాడాలి. అనేది చాలా డేంజరస్ దేవుని పట్ల. ఏమండి, నీ పాదాలు తడపకుండా, ఎన్ని రోజులైంది పాదాలు తడిపి? ఒకసారి ఆలోచించండి. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. అవును, నిజమేనా? నీ ప్రయాణం అలాగే సాగుతుందా? ఓ వాయించేస్తుంటే, ఇక్కడ మనం మైక్ ఓదరగొట్టేస్తుంటే, గట్టి గట్టిగా మాట్లాడేస్తూ ఉంటే అందరూ పాడేస్తున్నాం. ఓకే, కానీ ప్రభువా నీ పాదాలు తడుపుతూ నీ యొద్ద కూర్చునే భాగ్యం ఇలాంటి వాళ్ళ ద్వారా నాకు వచ్చింది కనుక నీకు స్తోత్రం ప్రభువా అని ఎప్పుడైనా చెప్పగలిగామా? అలా కనబట్టి మనకి ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఆడంతే వాళ్ళు అలాగే మాట్లాడతారా, ఏం కాదులే అని వీళ్ళు ఊరుకోబెట్టడం కాదు. ప్రభు పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా నేను ఎలాంటి మాటలు పడుతున్నాను, దయచేసి నా దోషమైతే నన్ను క్షమించు. ఇప్పుడు ఒకవేళ నీవు కరెక్ట్గా ఉన్నావు, వాక్యానుసారంగా ఉన్నావు, అయినా కూడా నీకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందంటే, ప్రభువా నిలబడే శక్తి నాకు అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. ఏమండి, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు. దేవుడు నిబంధన తొలగిపోదు. ఆయన నీతో నాతో చేసిన నిబంధన వెండితో కాదు, బంగారంతో కాదు. ఎంతో చేశాడు? అమూల్యమైనటువంటి ఆయన రక్తముతో చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకు కంగారు పడుతున్నావు? అప్పుడు ఏదో కంగారు పడినా, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ధైర్యం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. అలాగన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అటు చెప్పలేదు, ఇటు చెప్పలేదు, పర్లేదు. మరి ఒక మాట గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, పాదాలు తడపాలంటే యేసయ్య పాదాలే తడపాలి. ఎవరి దగ్గర ఏడద్దు, ప్రభు దగ్గరే ఏడవాలి మనం. ప్రభు మన కన్నుల నుండి కన్నీళ్లను తుడిచి ఆయన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏడిపించినా ఆయనకే తగును, సంతోషపెట్టినా ఆయనకే తగును. ఏమంటే, బండి పోయింది, ఏడుపు వచ్చిందా లేదా? బండి దొరికింది, ఇప్పుడు సంతోషం వచ్చిందా లేదా? అబ్బాయి మా బండి పోయినా మేము ఎలాగైతే బాధపడమండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకసారి నా సైకిల్ పోయింది. ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ట్యూషన్కి వెళ్ళి, ఏమంటే ప్రభువుని నమ్ముకున్నటువంటి సమయం ఆ కొత్తలో అనమాట. ఆ సమయంలో నేను సైకిల్ పోయినందుకు ఏడలే. ఎక్కడ మళ్ళీ ప్రతి దానికి కూడా మనం ఏ లింక్ పెడతామంటే, మనం దేవుడి సందికి వెళ్తున్నాం, ఇలా జరగొచ్చా అని ఆలోచించుకుని ఒకవేళ నా కుటుంబం కానీ వెనుకడుగేస్తారేమో అని ఏడ్చాను తప్ప సైకిల్ కోసం మాత్రం ఏడలేను. కానీ దేవుడు గొప్పవాడు. ఆ తర్వాత ఇంకో సైకిల్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, కొన్నిసార్లు నష్టపోయిన దాన్ని మళ్ళీ తిరిగిస్తాడు, లేదంటే ఇంకా మంచిది ఇస్తాడు. ఏమండి, ఇంకా మంచిది కావాలంటే ఉన్నదేమవ్వాలి? ఉన్నది నష్టపోవాలి. ఉన్నది పోయినప్పుడు యోబు ఏమన్నాడంటే, ఉన్నదంతా పోయింది, అప్పుడే కదా అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పి. కనుక ఈ రోజు ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన సజీవుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన మీద మనము ప్రియులారా ఎప్పుడూ కూడా అవిశ్వాసం అనేది రానియకుండా, ప్రభువా నాకు సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేసుకునే వారిగా ఉందాం. ఏమండి, గొప్ప గొప్ప వారికి, గొప్ప గొప్ప వాళ్ళకని ఎందుకంటున్నానంటే, పేతురుకు అనుమానం కలిగింది. పేతురు సామాన్యుడు అనుకున్నారా? ఎవరైనా అపోస్తలుడు, ఎవరైనా బోధకుడు, ఎవరైనా యేసు ప్రభు ప్రార్థనకు వెళ్తా ఉంటే పేతురు నువ్వు రా అనివాడు, యాకోబు నువ్వు రా అనివాడు, యోహాను నువ్వు రా అనివాడు. ఇలా ముగ్గురినే వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. అలాంటి వాడికి ఏమొచ్చింది? సందేహం వచ్చేసింది. ఏమంటే సందేహం రావడం తప్పేం కాదు, కానీ ఆ రావడానికి డౌట్కు కారణం ఎవరంటే అపవాది.
అర్థమవుతుందా? పరిస్థితులను చూచినప్పుడు ఇలాంటి మనసు కలిగింది. పేతురు ప్రభువా నశించిపోతున్నానని మునిగిపోతూ కేక పెట్టాడు. ఈ రోజున కేక పెట్టడమే దానికి విరుగుడు తప్ప ఇంక వేరే ప్రియులారా మార్గం లేదు మనకి. ఏమండి, ఆలోచన చేస్తే అనుమానం అనేది వచ్చినప్పుడు ప్రభువా నాకు అనుమానం రాకుండా నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ప్రియులారా ప్రార్థన చేస్తాం మనం. ఏమండి, ప్రభు చేయనైనా ప్రభు నీకు అసాధ్యమైంది లేదు ప్రభు. అవుద్దంటావా ఎందుకే? జరుగుద్దంటావా ఎందుకే? స్తోత్రం ప్రభు నాయన అనుమానం రానీకు ప్రభు తండ్రి స్తోత్రం. ఏమండి, గింజుకుంటూ ఉంటాం. ఒకసారి ఒక వాడ ప్రయాణంలో జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుంటే సడన్గా ఏమైపోయిందంటే భయంకరమైనటువంటి మంచు తుఫాను చేత ఆ వాడ ప్రయాణం ఆటంకపరచబడిపోయింది. భయంకరమైనటువంటి మంచు తుఫాను మనం ఎప్పుడు చూడలేదు. అలాంటి పొగ మంచు పడుతుంది చూడండి. ఒక్కొక్కసారి మనకి ఇంక ఏమీ కనిపించదు బయట. ఏమండి, మంచు కనపడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సమయంలో ప్రయాణం చేసేది. చలికాలం మనకి ఒక్కొక్క సమయంలో చివరకు వచ్చేసినప్పుడు ఆ మంచు విపరీతంగా కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో జార్జ్ ముల్లర్కి తెలియపరచబడింది. అక్కడ వాడలో ఉన్న వాళ్ళందరికీ తెలియపరచబడింది. వాళ్ళందరూ అనుకున్నారు సరే అయితే ఇంకా ఆగిపోవడం ఇంకేం చేస్తాం మనం అని అనుకున్నారు. కానీ అనుకున్నటువంటిది తడవుగా ఆగిపోయింది ప్రయాణం. ఈయన విశ్వాసము కలిగిన వాడై ఆ కెప్టెన్ దగ్గరకు వచ్చాడు. వచ్చినటువంటి ఈ జార్జ్ ముల్లర్ గారు అడిగారు, ఎందుకు ఆపేసావు నువ్వు అని అంటే, అయ్యా మనం ప్రయాణం చేయడానికి అనుకూల వాతావరణం లేదు, ఎక్కడ కూడా దారి కనిపించట్లేదు సముద్రం మీద, కాబట్టి ఆపేయాల్సిందే అన్నాడు. సరే, నేను నమ్మినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎప్పుడూ కూడా నాకు ఆయన ఆటంకం కలుగ చేయలేదు. ఆటంకం వచ్చింది కానీ నా దేవుడు దీన్ని తొలగించడానికి సరిపోయిన వాడు, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఎక్కడో కొంచెం నామకార్థమైన విశ్వాసం కలిగిన వాడు ఆ కెప్టెన్. ఆయన కూడా కళ్ళు మూసుకున్నాడు. ఏమండి, ఆయన కూడా కళ్ళు మూసుకున్నాడు. జార్జ్ ముల్లరు కేవలము కొద్ది నిమిషాలు ప్రార్థన చేశాడు అంతే, ఒక 2-3 నిమిషాలు అంతే. ప్రభువానికి స్తోత్రం, నాకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ ఆటంకం వచ్చినా కూడా నువ్వు దాన్ని తొలగించి నా ప్రయాణానికి ఆటంకం లేకుండా నువ్వు సహాయం చేస్తూ వచ్చావు. ఈరోజు కూడా నువ్వు సహాయం చేస్తున్నావని నేను నమ్ముతున్నాను. నాకు నమ్మకం ఉంది ప్రభువా, నీవు ఇప్పుడే కార్యం చేయండి, ఇప్పుడే నీ నామాన్ని గొప్ప చేసుకోండి, నీవు నమ్మదగిన వాడు అని చెప్పి దేవుని స్తుతిస్తూ యేసు నామమును అడుగుచున్నాను తండ్రి అని చెప్పి ప్రార్థన ముగించాడు. ముగించినటువంటి తర్వాత ఈ కెప్టెన్ కూడా ప్రార్థన మొదలుపెట్టాడు. ఆగాగు, నువ్వు ప్రార్థన ఆపి ఒకసారి ఆ ఓడ ఆ విండో తీసి చూడు అన్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, అక్కడ ఉన్నటువంటి మంచంతా తొలగిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన నీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు సమాధానకర్త. హల్లెలూయా. ఆయన ఎవరో ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏంటంటే నీకు నాకు అర్థం కాకుండా ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీది ఎలాగవుతుందో అది ఎలాగవుతుందో, ఏమండి, ఎన్నో కలవరాలు మనలో ఉంటాయి. కానీ ఏదైనా ప్రభు నువ్వు చేయగలవు, ఎప్పుడైనా నువ్వు దీన్ని చేయగలవు, నీకు అసాధ్యమైంది లేదు. ఆశ్చర్యకరుడు నువ్వు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించే దేవుడు. నాకే అర్థం కాదు. ఏమండి, ఒకప్పుడు సేవ అంటే భయపడ్డాను. ఎందుకంటే ప్రభువా ఇలాంటి పరిస్థితులు నేను తట్టుకోగలనా, నిలబడగలనా? ఒక మాట అంటే పడలేను, నేను ఆత్మాభిమానం ఎక్కువ, నేను నిలబడలేను ప్రభు, నా వల్ల కాదు అని కొన్ని రోజులు ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభు యొక్క పిలుపునకు నేను లోబడలేకపోయాను. చివరికి ప్రభు నాతో వాక్యం ద్వారా కొన్ని సాక్ష్యాల ద్వారా నాతో మాట్లాడి నన్ను ఆయన గెలుచుకున్నాడో, నన్ను తల వంచేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. ఆయన ఒక మాట ఇచ్చాడు, ఈ రోజు వరకు కూడా ఆ మాట ఆయన నిలబెట్టుకుంటానే ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడుడు, అవి విత్తవు కోయవు పొట్లలో కూర్చుకొనవు, అయినా నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, నిన్ను నేను పోషించలేనా అని ఆయన మాట్లాడిన మాట ఈ రోజుకి కూడా నాకు ఎప్పుడైనా సరే
భంగపాటు కలిగినప్పుడు, విశ్వాసం బలహీనమైనప్పుడు వెంటనే నా కళ్ళ ముందు నిలబడేది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా నీకే మాట ఇస్తాడు, నీకే మాట ఇచ్చాడో ఏమండి. అపవాది కూడా కొన్నిసార్లు మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు అని వాక్యముతోనే మనం ఏం చేయాలి, వాడిని ఎదిరించాలి. ఇక్కడ గమనించండి, పెర్గము అనేటువంటి ప్రాంతంలో సంగపు దూతకు రాస్తున్నాడు యోహాను భక్తుడు. ఏమన్నాడు తెలుసా? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పే సంగతులు ఏంటంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అని అన్నాడు. నువ్వు ఎక్కడున్నావంటే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావు అని నాకు తెలుసు. ఏమండి, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నావు అని అన్న ఈ మాట ఎందుకు ఇక్కడ అన్నాడంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా సాతానుకు ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు. సాతానుకి ఏది ఇష్టమో, సాతానుకి ఏమి ఇష్టమో తెలుసా? విగ్రహారాధన ఇష్టం, సాతానుకు వ్యభిచార పాపం ఇష్టం, సాతానుకు త్రాగుడు ఇష్టం, సాతానుకు గంజా ఇష్టం, సాతానుకు అత్యాచారాలు ఇష్టం, సాతానుకు మానభంగాలు ఇష్టం, సాతానుకు దేవుని భక్తులను చంపడం ఇష్టం, సాతానుకు దేవుని పిల్లలకు అడ్డులు ఆటంకాలు కలగజేయటం ఇష్టం, సాతానుకు దేవుని పిల్లలను దేవునికి దూరం చేయటం ఇష్టం. ఇవే అయితే జరుగుతున్నాయో, ఇప్పుడు ఎక్కడైతే ఇవి జరుగుతున్నాయో అక్కడ సాతాను సింహాసనం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు భారతదేశంలో వీళ్ళరా సాతాను సింహాసనం ఉంది అని చెప్పి బైబిలు పండితులు చెప్తున్నటువంటి విషయం. ఎక్కడ ఉంది సాతాను సింహాసనం? చంపబడుతున్నారా లేదా క్రీస్తునామం నిమిత్తం? ఏమండి, ఈ రోజున అవమానించబడుతున్నారా లేదా? అడ్డగించబడుతున్నారా లేదా? కొంతమంది దేవుని వాక్యానికి విరోధంగా అనేక రకాలైన బోధలు తీసుకొచ్చి సంఘాన్ని కలవరపరుస్తున్నారా లేదా? ఇదంతా జరుగుతుంది. అంటే దీని వెనక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతాను సింహాసనం ఇప్పుడు భారతదేశంలోనే ఉంది. కనుక కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి, కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రియులారా, ఆ స్థలములో ఏమండి, ఆ స్థలములో ఒక గట్టోడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు అతని పేరు? విశ్వాసి అయిన వాడు. ఆయన ఏం పెద్ద సేవకుడు ఏం కాదు, ఎవరైనా విశ్వాసి. కొన్నిసార్లు సేవకుల కంటే విశ్వాసులే గట్టిగా ఉంటారు. అర్థమవుతుందా? ఇక్కడ గమనించినట్లయితే ఈ విశ్వాసి అంతిప అనేటువంటి వాడు, ప్రభువును గురించి సాక్షి అయినటువంటి వాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, ప్రభువు కంటే ఏది అతనికి ఎక్కువ కాదు, చివరికి తన ప్రాణం కూడా ఎక్కువ కాదని ఎంచుకున్నవాడు. ఇతని పేరేంటి? అంతిప. అంతిప అంటే అర్థం ఏంటంటే ఎగెనెస్ట్ ఆల్, అన్నిటికీ వ్యతిరేకం. ప్రొటెస్టాంట్ అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకించేవాడు అని అర్థం. ఎందుకు వ్యతిరేకించేవాడు? దేని వ్యతిరేకించేవాడు? దేవుడు ఏదైతే వ్యతిరేకిస్తాడో, వాక్యం ఏదైతే వ్యతిరేకిస్తుందో ఖచ్చితంగా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవరేం చెప్పినా కూడా దానికి నేను లోబడను అనేటువంటి ఖచ్చితమైనటువంటి దృఢమైన తీర్మానం కలిగిన వాడే ఈ అంతిప. దేవునికి స్తోత్రం. ఈ అంతిప గురించి దేవుడు రాశాడు. ఏమండి, అంతిప గురించి దేవుడు రాశాడు. అంతిప ప్రభువు కోసం ప్రియులారా గట్టిగా నిలబడ్డాడు. ఎంత గట్టిగా నిలబడ్డాడంటే, ఇతన్ని చంపేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతానుకు మంట చల్లారలేదు. ఎలాంటి వ్యక్తో చూడండి, ఎలా నిలబడ్డాడో. దేవుని పక్షంగా నిలబడడం అంటే సాతాన్ని ఎదిరించటమే. సాతాను పక్షంగా నిలబడడం అంటే దేవుణ్ణి ఎదిరించటమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంఘ కాపరి ప్రియులారా దేవుని పక్షంగానే నిలబడగలిగాడు. ఏమండి, ఒకవేళ ఇలాంటి పరిస్థితులలో నా యందలి విశ్వాసమును ఈ యొక్క సంఘపు దోత ఏమండి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును అని అన్నాడు. ఏమండి, ఆయన ఎరిగినటువంటి వాడు. ఎవరు ఎలాంటి వారో ఎరిగినటువంటి వాడు. ఏ స్థలములో ఉన్నామో తెలుసు, ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలుసు, ఎలాంటి ఆత్మీయమైనటువంటి పట్టుదలలో ఉన్నామో ఆయన ఎరిగినటువంటి వాడు. ఈ రోజున పట్టుదల ఉందా మనకి? ఆరాధన అయిపోయిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకుని పట్టుదలగా ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి ఆ అనుభవము ప్రియులారా మనకుందా? ఈరోజు ఆలోచించుకుంటే ఏంటి? అందరూ చెప్పండి. అంతిప పట్టుదల కలిగినటువంటి వాడు. ఎంత పట్టుదల కలిగిన వాడు అని అంటే, ప్రభువు నిమిత్తం అవసరమైతే తన ప్రాణమైన ఇచ్చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఈ అంతిప ఎందుకొరకు పట్టుదల కలిగి ఉన్నాడు ప్రభు నిమిత్తం అంటే, ఆ దినాలలో రోమా సామ్రాజ్య చక్రవర్తులు వాళ్ళను దేవుళ్ళుగా ఆరాధించాలని కోరుకునేవారు. ఏం కోరుకునేవాళ్ళు? చక్రవర్తులు, ఆ రాజులనే వాళ్ళు దేవుడిగా ఆరాధించాలని వాళ్ళు ప్రజల్ని ఒత్తిడి చేసేవాళ్ళు అన్నమాట.
యేసు ప్రభువును కాదు, నువ్వు మన చక్రవర్తిని కానీ ఆరాధిస్తే నీకు ఏ హాని జరగదు అని చెప్పి ఇతన్ని చాలా చాలా రకాలుగా మెత్తపరిచే ప్రయత్నం చేశారు. కానీ ఇతను ఏం చేశాడు తెలుసా? ప్రభువు నిమిత్తమై ఇలా రాజీ పడకుండా షడ్రకు మేషకు అబేద్నెగోలాగా, నేను అవసరమైతే చచ్చిపోయినా పర్లేదు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పని చేయలేనన్నాడు. ఈ పని నేను చేయలేను అని చెప్పాడు. చివరికి ఇతను ఏం చేశారంటే ఒక ఇత్తడి ఎద్దు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిమ యొక్క మోపురం మీద ఇతన్ని కూర్చోబెట్టి క్రింద కొలిమి పెట్టి అతన్ని కాల్చేశారు సజీవంగా. ఏమండి, ప్రభు కంటే ఎక్కువ కాదనుకున్నవాడు ప్రభువు నిమిత్తమై ఇలా పానార్పణముగా తనకు ప్రభు కోసం అర్పించబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటిది? ఇలాంటి గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయినటువంటి సమయంలో ప్రియులారా, ఈ సంఘపు దూత విశ్వాసాన్ని విసర్జించకుండా అలాగే గట్టిగా నిలబడ్డాడు తప్ప రాజీ పడకుండా ఉన్నాడు. ఆ సంఘ కాపరిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, ఈ పిల్లలను బట్టి నిజంగా ఈ మాటలు విన్నప్పుడు రంజితాన్ని గురించి, స్వాతిని గురించి, ఇంకా కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని బట్టి మేము దేవుని స్తుతించగలుగుతున్నాం. ఎందుకో తెలుసా? ఇలాంటి బిడ్డలో బట్టి దేవుడికి నిజంగా ఎంత మహిమ. వాళ్ళు ఇక్కడ మన సంఘ బిడ్డలుగా వాళ్ళు ఎదిగినందుకు దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ భక్తి నేర్చుకున్నారు. మనం వెళ్ళినటువంటి చోట దేవుని కొరకు నిలబడాలి అని ఒక తీర్మానం ఇక్కడ చేసుకోగలిగారు. దానికి తగినట్టుగా వారిని దేవుడు ఇక్కడ నుంచి సిద్ధపరిచాడు కనుక మనోళ్ళు మన పక్షంగా దేవుని పక్షంగా నిలబడితే అది మనకే ఘనత కదా, ఘనత కాదా? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 వచనం చదివితే, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. హల్లెలూయా. కిరీటం అంటే ఏదో తెచ్చి మన నెత్తి మీద పెట్టడం కాదు. మా కిరీటం ఎవరంటే మీరే అని తెస్సలోనిక సంఘంతో పౌలు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. మీరే మా కిరీటం. దేవునికి స్తోత్రం. మీరు నిలబడినప్పుడు మీరే మా కిరీటం, మీరు సాక్ష్యం ఇచ్చినప్పుడు మీరే మా కిరీటం, మీరు దేవుని కొరకు ప్రియులారా పానార్పణముగా పోయబడినప్పుడు మీరే మా కిరీటం అన్నట్టుగా ఈ మాట భక్తుడు చెప్తా ఉన్నాడు. కానీ ఈ వంతులో ఎంతమంది నిలబడగలరో చెప్పలేము. కానీ దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఆయన విడువకుండా మనలను బలపరిచేవాడుగానే ఉంటాడు. హల్లెలూయా. ఆలోచన చేద్దాం. 14వ వచనం చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున నీవు మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. వీళ్ళు ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? జారత్వం చెయ్యొచ్చు, పర్లేదు అంటున్నారట. తర్వాత విగ్రహములకు అర్పించిన వాటిని తినొచ్చు అని చెప్తున్నారట. ఇలా చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆనాడు ఈ బోధ ఎవరు చేశారంటే బాలాకు అనేటువంటి మోయాబు రాజుకు బిలాము అనేటువంటి ఒక బోధకుడు, ఒక ప్రవక్త, అబద్ధ ప్రవక్త చేశాడు ఈ పని చేశాడు. చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ప్రియులారా ఒక మాట చెప్తాను, ప్రభు పక్షంగా నిలబడాలని ప్రభువును అంగీకరించినందుకు దూషణలు అవమానాలు కలుగుతుండగా మా వివాహం దగ్గరకు వచ్చేటప్పటికి మా ఇంట్లో మొట్టమొదట క్రైస్తవ వివాహం జరిగింది నాకే. అర్థమవుతుందా? క్రైస్తవులుగా దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి తర్వాత పాస్టర్ గారితో నా వివాహం నిర్ణయించబడినటువంటి తర్వాత ఆ పత్రికే కొత్తది మా ఇంట్లో. దేవునికి స్తోత్రం. ఆ పద్ధతే కొత్తది మా ఇంట్లో. ఎంత పోరాటమో తెలుసా? ఎవ్వరూ అంగీకరించినటువంటి వివాహం అని, ఎవ్వరూ కూడా ఒప్పుకోలేనటువంటి వివాహంగా ఉంది. కానీ ఒకటే ఏంటంటే ప్రభువే మాకు ముఖ్యము, దేవుని వాక్యమును బట్టి మాత్రమే మా వివాహం జరగాలి అని చెప్పి సేవకులకు చెప్పడం జరిగింది. ప్రార్థనాపూర్వకంగా ప్రియులారా ఎంతో ఘనముగా దేవుని కృపను బట్టి దేవుని నామ మహిమార్థమై కేవలం పరిశుద్ధ గ్రంథాలు మాత్రమే మార్చుకుని పూలదండలు మాత్రమే వేసుకుని ఏమండి దేవుని యొక్క సన్నిధిలో మా వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజును చూస్తే పరిశుద్ధ వివాహం ఏమో పేరుకుంటోంది ఏమండి, అక్కడేమో సినిమా పాటలు వినబడతా ఉంటున్నాయి. దయచేసి మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
ఇది ఆల పెట్టేశారండి, ఈల పెట్టేశారండి అని చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు దాన్ని కరెక్ట్ చేసుకోలేకపోతే దాని వలన దేవునికి మహిమ రాదు కదా. మహిమ వస్తుందా? కొన్నిసార్లు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు జరిగితే నేను వెళ్ళి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే ఇప్పటి వరకు దేవుని గురించిన పాటలు, దేవుని గురించిన మాటలే వినబడగా ఇప్పుడు ఈ పాటలు ఏంటి, ఇప్పుడు ఈ మాటలు ఏంటి అండి. అడపాదడపా ఒకళ్ళిద్దరు ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు, ఎవరో ఒకరు మిశ్రిత జనసమూహం ఆనాడు ఇశ్రాయేలీల్లో ఉన్నట్టు మన బంధువుల్లోనో మన స్నేహితుల్లోనో మరొకరిలోనో ఉండి ఏమండి సరదాగా ఎంజాయ్ చేసే టైం రా ఇది అని అంటాం. ఏంటి సరదా? నా దేవుడికి ఇష్టం లేని పని మాత్రం నేను చెయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు కూడా పెళ్లి అంతటిలో కూడా దేవుని గురించిన మాటలే, దేవుని గురించిన పాటలే, దేవుని గురించినటువంటి వాక్యమే వినబడాలంతే పరిశుద్ధ వివాహం అంటే. ఏమండి అక్కడ ఏ రకమైనటువంటి వేరే వేరే వాటికి అవకాశం లేదు. రాను రాను ఏమైందంటే క్రైస్తవ వివాహంలో కూడా సూత్రాలని ఏమండి అవని ఇవని మెట్లని ఏమంటారు అట్లని ఇలాంటివి చోటు చేసుకున్నాయి. అది ఎవరి ప్రతిష్ట, ఎవరి తీర్మానం వాళ్ళది, కానీ దేవుని వాక్యానికి వాటికి ఏ విధమైన సంబంధం లేదు. అర్థమైందా? అందుకనే ఇంకా చివరికి ఏ తీర్మానానికి రావాల్సి వచ్చిందంటే మీరు చేసుకుంటే మీరు చేసేసుకోండి, మాకు వాటి గురించి సంబంధం లేదు, మేము చేయవలసినంత వరకు చేస్తామని చెప్పి నిలబడ్డానికి ప్రభు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చాలా పోరాటం చేసాం మేము కూడా మా సువర్ణ గురించి, కానీ దేవుని కృపతో ప్రియులారా ఆ సందర్భంలో ఒక్క విషయంలో కొన్ని విషయాల్లో చాలా మనస్సును బాధపరచుకోవాల్సి వచ్చింది. కొన్ని విషయాలు ఎందుకంటే సిఆర్ రెడ్డి గారి తల్లి ఆమె ప్రభువుని నమ్మలేదు కనుక కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ నిలబడడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. రాజీ పడకుండా అండి కొన్ని విషయాల దగ్గర బాధపడ్డాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున పరిశుద్ధ వివాహము పేరున లోకానుసారమైనటువంటి పద్ధతులు ఏమండి లోకానుసారమైనటువంటి పద్ధతులు ఆ రోజున ఉన్నటువంటి పద్ధతులన్నీ వేరు, ఇప్పుడున్న పద్ధతులన్నీ వేరైపోయినాయి. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను ప్రియులారా. వాక్య ప్రమాణాలలో జరిగినటువంటి కొన్ని వివాహాలు చూసినప్పుడు అవును కదా, నిజంగా మన వివాహం ఇలాగే జరిగింది, ఇలాగే జరగాలి దేవుని నామానికి మహిమకరంగా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ వస్తున్నాను. హల్లెలూయా. కొన్ని విషయాలు ప్రియులారా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యమును బట్టి ఎక్కడ రాజీ పడనటువంటి తీర్మానం మనలో గట్టిగా ఉండాలి. ఒక మాట చెప్తున్నాను, ఇలాంటి బోధ ఇశ్రాయేలీలకు ఆనాడు ఊరయ్యింది. ఈనాడు క్రైస్తవ సమాజానికి కూడా ఇది ఉరే అవుతుంది తప్ప ఇది ఏమి మేలుకరం మాత్రం కాదు. మేలవుతుందా? ఇది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు బోధించటం అనేది సంఘానికి అదేంటి ఉరి. అర్థమవుతుందా? జారత్వము చేయనట్లును ఏమండి ఈ రెండు విషయాలు ఒకసారి మనం చూసినట్లయితే జారత్వము చేయటానికి ఎవ్వరు కూడా బరి తెగించకూడదు. ఎందుకు అనంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ రాయబడి ఉంది చూడండి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి స్త్రీకి ఏముండాలి? సొంత భర్త ఉండాలి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. వివాహాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనంటే ప్రియులారా జారత్వము జరగకుండా ఉండనందుకు దేవుడు ఉండడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎందుకొరకు ఏర్పాటు చేశాడు? ఇప్పుడు కొంతమంది బయలుదేరి ఏమంటున్నారు తెలుసా? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు ఏమంటే బోధిస్తున్నారట. ఈ రోజున కొంతమంది కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు. దేవుని వాక్యములు మనం చూసినప్పుడు ప్రారంభ దినాలలో క్రైస్తవత్వములో ఏదైతే అన్యుల విషయంలో నియమించబడిందో ఈ రోజు కూడా దానికి మాత్రమే అన్యజనులుగా రక్షించబడిన వారు కట్టుబడాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము దయచేసి ఒకసారి మీరు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 28-29 వచనాలు చదువుదాం. విగ్రహములకు బలి అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు అని అంటున్నాడు. హల్లెలూయా. ఏమండి ఈ రోజున ఆలోచన చేస్తే ప్రజలను మంచి చేసుకోవడానికి, ప్రజలను ప్రియులారా వాళ్ళను ప్రభు దగ్గరికి నడిపించడానికి
కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనను బట్టి వాళ్ళను ప్రభు దగ్గరకు నడిపించడానికి ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రభువును అంగీకరించడానికి సువార్త చెప్పిన వెంటనే అంగీకరించేసేమా? మనం చెప్పండి, అంగీకరించేసేమా? మనకు టైం పట్టింది, వాళ్ళకి టైం పట్టొచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మన నిబంధనలకు మనం కట్టుబడి ఉండాలవుతా. ఇప్పుడు కొద్ది రోజులు నిష్ఠ నియమం తీసుకున్నటువంటి వాళ్ళు ఉల్లిపాయ లేకుండా భోజనం చేయాలని అనుకుంటారు, మంచం మీద కాకుండా నేల మీద పడుకోవాలనుకుంటారు, కాళ్లకు చెప్పులు లేకుండా అన్ని రోజులు కూడా తిరగాలనుకుంటారు. ఏమండి, వాళ్ళ నియమం అది. కానీ మన నియమం ఏంటి? దేవుని వాక్యాన్ని బట్టి విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు మేము. ఒకవేళ మీరు విగ్రహం దగ్గర పెట్టింది అయితే మేము తినం. మీరు మామూలుగా వండి మామూలుగా పెట్టేది ఏదైనా తింటాం. దేవుని స్తోత్రం, అక్కడ మాకు అభ్యంతరం ఉంది. అలాగే మేము మా దేవుడి దగ్గర పెట్టింది ఏది మీకు పెట్టాం, ఎందుకంటే అసలు మా విగ్రహం దగ్గర పెట్టాం, విగ్రహం దగ్గర మనం ఏది చెయ్యం కాబట్టి. కనుక ఈ నిబంధన దగ్గర అభ్యంతరపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కొంతమంది దీనిని వీళ్ళ కొంత ఇబ్బందికరమైన అంశంగా తయారు చేస్తున్నారు. మళ్ళీ దేవుడు ప్రకటన గ్రంథం అనేది 66 గ్రంథాల్లో చివరి గ్రంథం. అర్థమవుతుందా? మరొక్కసారి మళ్ళీ దీని గురించి దేవుడు ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేశాడు అని అంటే, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు లైసెన్స్ లేదు. ఉందా? జ్ఞానం పెరిగిపోయి తినొచ్చు, తప్పేముంది దాంట్లో అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పౌలు భక్తుడు ప్రియులారా రాసినటువంటి మాటలు కూడా మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఏండి, అటు అది కావాలి ఇటు ఇది పాలు పొందుతానంటే కుదరదు. మీరేం చెయ్యాలి? ఇక్కడ ఈ బల్లలో పాలు పొందేవారు ఆ పాత్రలో కానీ ఆ అర్పితమైనటువంటి విగ్రహార్పితమైనది కానీ మీరు ముట్టుకోకూడదు అంటున్నారు. దాంట్లో మీరు ఏమవ్వకూడదు? పాలి భాగస్తులు అవ్వకూడదు. ఏమంటే నేను ప్రార్థన చేసుకుని తినేస్తానంటే మరి కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు. ఏం చేయొచ్చు? ప్రార్థన చేసుకుని తినేస్తాను. ఏమంటే అసలు ప్రార్థన చేసుకుని దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి ప్రతి పని ప్రార్థన చేసుకుని చెయ్యొచ్చు. అయితే చేయొచ్చా? మరి అప్పటికి ప్రత్యేకత ఏముంది? అప్పటికి దేవుని కొరకు మనం ప్రత్యేకించబడ్డం ఇంకేముంది? ఆలోచన చేసుకోండి ఈ విషయంలో. ఏమండి, కొన్ని సందర్భాల్లో కాలేజీల్లో పెట్టేటువంటి కలర్స్ ఇలాంటి ప్రోగ్రాములు కూడా మా పిల్లలు ఆగిపోయారు, వెళ్ళలేదు. ఇప్పుడు టీచర్స్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి జాగ్రత్త పడతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఎందులోనూ కూడా పాలు పొందకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందో నేను చెప్పింది? నీ వంటూ దేవుని బిడ్డగా నీ ప్రత్యేకతను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ నీతిని కాపాడుకోవాలి, నీ ప్రతిష్టను కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతిష్టను కాపాడుకోవడం కొరకు మనల్ని నడిపిస్తాడు, ఆలోచన చెప్తాడు. ఏమండి, నేను ఎరిగినటువంటి ఒక యవనస్తుడు ఎస్ఐ గారు. ఆ ఎస్ఐ ఏమండి, ఆయన ఎస్ఐగా పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి అధికారులు ఏమన్నారంటే, నువ్వు నెలకే 25,000 మాకు లంచం ఇవ్వాలన్నాను. నేను లంచం తీసుకోనండి, నేను లంచం ఇవ్వను, నేను క్రైస్తవుడిని, నేను దేవుని పెట్టనని చెప్పాడు. హల్లెలూయా. అయితే మీరు ఇవ్వాలంటున్నారు కాబట్టి నా జీతంలో నుంచే నేను మీకు ఇస్తాను డబ్బులు. నాకు వచ్చిన జీతంలో నుంచి మీకు 25,000 ఇచ్చేస్తాను, మీకు కావాల్సింది అదే కదా అని నేను మాత్రం ఎవరి దగ్గర తీసుకోను. కొంతకాలం అయిన తర్వాత అరే ఇంక నువ్వు మారవా, నువ్వు ఇలాగే ఉంటావా అని చెప్పేసి అని అతన్ని ట్రాఫిక్లో వేసేస్తావు నిన్ను అన్నారంట. ట్రాఫిక్లో వేసేస్తావు, నేను నీకు స్టేషన్లో ఉన్నంతసేపు నీకు ఏం తెలియట్లేదు అని చెప్పేసి ట్రాఫిక్లో వేసేసుకోండి, అక్కడన్నా డ్యూటీ చేస్తాను. అలా కొద్ది రోజులు అయిన తర్వాత నీకు ఇంకిక్కడే కాదు అక్కడ కాదు, ఇప్పుడు వరదలు విపత్తులు వస్తాయి కదా, అలాంటి దగ్గర వేసేస్తావు నిన్ను అన్నారట. వేసేసుకోండి అన్న. కానీ అక్కడికి వెళ్ళే వారికి ₹1 కూడా ఆ స్టేషన్ నుంచి వాళ్ళు ఎవరో ఇవ్వరట. కానీ నా డబ్బులే నేను ఖర్చు పెట్టుకున్నాను, వెళ్ళి డ్యూటీ చేస్తాను, కానీ నేను మాత్రము మీరు చెప్పినట్టుగా చేసేది లేదన్నాడు. ఒక ఎమ్మెల్యే గారు ఉండి నాకు ఈ లంచం తీసుకొని ఒక ఎస్ఐ కావాలన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏమండి, అప్పుడు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ప్రియులారా ఆయన పంపించేటప్పుడు గొప్ప సన్మానం చేసి ఇన్ని సంవత్సరాల సర్వీసులో ₹1 కూడా తీసుకోకుండా
డ్యూటీ చేసినటువంటి ఎస్ఐ అతను అని చెప్పి అతనికి వీళ్ళ సన్మానం చేసి పంపించారు. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కనిపించాలంటే పోస్టింగ్ ఇచ్చినప్పుడు కనబడాలని టైంలో కనబడాలి, కానీ ఈయన కనపడలేదు. కనబడకపోతే ఏమయ్యా నువ్వు ఎందుకు నా దగ్గరికి రాలేదు రమ్మంటే అని అంటే, అయ్యా మీరు కూడా ఏదైనా లంచం అడుగుతారేమో అని మీ దగ్గరికి రాలేదండి అన్నమాట. ఏమంటే లంచం అడుగుతారేమో అంటే, లంచం గురించి కాదయ్యా, ఊరికనే మర్యాదపూర్వకంగా రమ్మని నేను కబురు పెట్టాను. అసలు నీలాంటోడే నాకు కావాలని కదా ఎంచుకున్నాను. అయ్యా మీరు కావాలని ఎంచుకున్నారు, కానీ ఒకటి చెప్తున్నాను, మీ పార్టీ వాళ్ళు ఏదన్నా చేసినా ఇంకో పార్టీ వాళ్ళు ఏదన్నా చేసినా ఇద్దరిని కూడా జైలు వేసేస్తానండి. అది మీకు ఇష్టమైతే చేస్తాను, లేకపోతే చేయను అన్నట్టు. నాకు అలాంటి ఓడే కావాలనుకున్నాను, నాకు అలాంటి ఓడివే నువ్వు దొరికేవు కాబట్టి నువ్వు ఏం చేసినా పర్లేదు, ఎలా చేస్తావో చెయ్యాలన్నట్టు. చప్పట్లు కొట్టి ఇప్పుడు దేవుని మహింపరచండి. ఏమంటే దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. నిలబడేవారు ఉన్నారు, ఏమంటే నిక్కచ్చిగా ప్రభు కొరకు సాక్షులుగా నిలబడేవారు కూడా ఉన్నారు. ఈ రోజున ఆలోచన చేస్తే నిలబడతావా లేకపోతే రాజీ పడతావా, అది నీ చేతుల్లోనే ఉంది. ఏమంటే నేను త్రాగనండి అని నిలబడేవాడు ఖచ్చితంగా నిలబడతాడు. నేను ఇలాంటి గుళ్ళకి గోపురాలకి నేను రాకూడదు, నేను వెళ్ళను అనేవాడు ఎక్కడికి వెళ్ళే పరిస్థితులు. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, కానీ అక్కడికి మాత్రం రాను. మీరంటే నాకు ప్రేమే, కానీ నేను నమ్ముకున్నటువంటి నా దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి నేను మాత్రం ఆ పని చేయలేను. ఏమండి కాబట్టి వీళ్ళ నిలబడేటువంటి సాక్ష్య జీవితం కావాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు అని కంగారు పడిపోయి నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవద్దు. రెండవదిగా నీ సంసార జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రతి స్త్రీ కూడా వీళ్ళ చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి పురుషుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ స్త్రీతో నీ పురుషునితోనే నీ సంబంధం ఉండాలి, కానీ మరొకరితో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సంబంధాన్ని కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. దేవుడు అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను నీ యుద్ధకు వచ్చినప్పుడు వీరితో యుద్ధం చేస్తాను అంటున్నాడు. అంటే ఈ బోధ, ఈ పద్ధతి ఏదైతే ఉందో అది ఆయనకు బాధ కలిగించేదా కాదా ఒకసారి అర్థం చేసుకోండి. బాధ కలిగించేదనే యుద్ధం ఎందుకు చేస్తాడు? యుద్ధం ఎందుకు చేస్తాడు? ఏమండి ఇష్టమైన యుద్ధం చేస్తాడు. ఇష్టం లేని దగ్గర యుద్ధం జరుగుతుందా? ఇష్టం ఉన్న దగ్గర యుద్ధం జరుగుతుందా? ఇష్టం ఉన్న దగ్గర కౌగులించుకుంటాం, ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి యుద్ధమే అవుతుంది ఖచ్చితంగా. కనుక ఈ రోజున దేవుని పిల్లలుగా కొంతమంది నిలబడ్డారు. ఈ రోజున మన ప్రతిష్ట ప్రియులారా ప్రశ్నించబడుతున్నప్పుడు కూడా వాళ్ళు అలా చేశారు ఇలా చేశారంటే ఎవరో ఇష్టం వాళ్ళదండి, చేసుకునివ్వండి. ఎవరి లెక్క వాళ్ళు దేవునికి చెప్పుకుంటారు. హల్లెలూయా. ఎవరి లెక్క వాళ్ళు దేవునికి చెప్పుకుంటారు. కానీ నా లెక్క అయితే ఈ వాక్యాన్ని అనుసరించి నేను మాత్రము తినను, నేను మాత్రము అలాగూ చెయ్యను అనే ఖచ్చితమైనటువంటి తీర్మానం కలిగిన వారుగా మనం నిలబడకపోయినట్లయితే ప్రభువు రాకడలో మనం ఎలాగా సాక్షులుగా ఉండగలం ఒకసారి ఆలోచన చెయ్యండి. ఏమండి తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు, తప్పకుండా ప్రభు మనల్ని వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన విడువడు, ఆయన ఎడబాయుడు, ఆయన విడువడు ఎడబాయుడు. ఈరోజున ఆలోచన చేసుకుందాం. ప్రభువు కొరకు నువ్వు ప్రతిష్ట కలిగి ఉండాలి, కానీ ఇక్కడది అక్కడది కూడా నువ్వు కోరుకోకూడదు. ఇక్కడ స్నేహము అక్కడ స్నేహం నీకు ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటి స్నేహాన్ని నువ్వు బలపరుచుకోవాలి, బయట స్నేహాలను తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎంతవరకు అంతవరకే ప్రయత్నం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇందుకే ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పినటువంటి బిలాము బోధను వీళ్ళ మనం అనుసరించకూడదు. మరొక మాట చెప్తున్నాను, ఇక్కడ ప్రార్థన చేసి ఏమంటే ఏదైతే చేస్తున్నామో ప్రార్థనకే కట్టుబడి ఉండాలి, కానీ మరొక ఆలోచన మీలోకి రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జుట్టు కత్తిరించడం ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళి ఆ మరియమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ గుండు గీయించుకోకూడదు. అర్థమవుతుందా? ఎందుకు? కారణం ఏంటి? అది విగ్రహారాధనా స్థలమే. అది అర్థమవుతుందా? అక్కడ నుంచి తెచ్చి మనకి ఏదైనా ఇచ్చినా కూడా మనం దాన్ని స్వీకరించకూడదు. చైన్లు కానీ గొలుసులు కానీ బిళ్ళలు కానీ అవి కానీ ఇవి కానీ తాళ్ళు కానీ ఇలాంటివి ఏవి కూడా నువ్వు ధరించడానికి వీలు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, మనం ఒక క్రమానికి కట్టుబడి ఉండాలి. ఆ క్రమాన్ని మనం నిలుపుకోగలగాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ రోజున ప్రతిదీ కల్తీ అయిపోయింది. కల్తీ లేకుండా ఉండాలని మనం ఏం చేస్తున్నాం? నెంబర్ 1 కావాలనుకుంటున్నాం. అవునా కదా? ప్రతిదీ కూడా నెంబర్ 1 కావాలనుకుంటున్నామా? కల్తీదైనా పర్లేదు అనుకుంటున్నామా? నెంబర్ 1 కావాలి. మంచి ఆహారం, మంచి ఫుడ్ కావాలి. దేవునికి స్తోత్రం. ఆరోగ్యకరంగా ఉండాలి, ఏమండి అలాగే ఆత్మీయంగా ఉండాలి, కానీ ఆత్మీయతలో మళ్ళీ కల్తీ చేయకూడదు. కల్తీ చేయకూడదు. నిలబడ్డావా? దేవుని కొరకు నిలబడు. దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాము. ప్రభు సిలువ వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు నమ్మదగిన వాడు, మన ప్రభు విడువని ఎడబాయని వాడు, మన ప్రభువు సర్వశక్తిమంతుడు. ప్రియులారా, ఆయన సరిపోయినటువంటి వాడు,
ఆయనకు మనసారా స్తుతి చెల్లిద్దాము. ఆయనకు మనసారా స్తుతి చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం 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 నాయన. మంచి దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, శక్తిమంతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రమునైనా. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకము ఇమ్ము, ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకం ఇమ్ము, ఆత్మీయ రూపుండ ప్రియ యేసుని చితివి, ప్రియమార నా హృదయం ముదమార పసించునా, హృదయాంతరంగమునా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి విధమైన అపవిత్రత నుంచి దూరంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ కూడా ప్రియులారా మనం ఏ అపవిత్రతకు చోటు ఇవ్వని వారిగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, ఆయన్ను సంతోషపరిచేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా, ఆయన కొరకు నిలబడివారిగా ఉండడానికి ప్రభువా నీ సహాయం నాకు అనుగ్రహించు నాయనా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను కానీ నా కుటుంబము కానీ ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ కూడా తప్పుడు త్రోవలలోనికి తొలగిపోకుండా, ఎక్కడ కూడా నీకు విరోధంగా నడవకుండా దయచేసి నీ ఆత్మతో నింపు నాయన, దయచేసి నీ కృపతో నింపు నాయన, దయచేసి నీ బలముతో నింపు నాయన, దయచేసి నీ సన్నిధితో నింపు నాయన, దయచేసి నీ జ్ఞానముతో నింపు నాయన, నీ ఆలోచన ఇచ్చి నడిపించు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్న తండ్రి కరుణామయుడానికి స్తోత్రాలు, మంచి దేవానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, సజీవుడైన దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లుగా, జారత్వము చేయనట్లుగా బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు ఎవరు ఉండకుండా మీరు సహాయం చేయండి ప్రభు. నీ బలలో పాలు పొందిన మేము నీ పక్షముగా ఎప్పటికీ సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాట పాడుతుండగా మన కానుకలు దేవునికి సమర్పించుకుందాము.